బీజేపీ అధిష్టానం టార్గెట్ 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ బాగా వేయాలి. అందుకే నిన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ ముఖ్య నేతలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా గ్రౌండ్ లోకి వెళ్తారు, మీరు ఏ విధంగా మన పార్టీని 2028లో అధికారంలోకి తీసుకొస్తారు, మీ వల్ల అవుతుందా లేదా, లేదంటే మేము ఎంటర్ అవుతామని సీరియస్ గా ముఖ్య నేతలందరూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారి నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీలో ఉండే ప్రముఖులు మొత్తం కూడా వరుసగా 3-4 రోజుల నుంచి వరుసగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2028లో పక్కా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. నిజంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందా? దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 8 మందే, ఎంపీల సంఖ్య కూడా 8 మంది ఉన్నారు. మరి బీజేపీ పార్టీ తెలంగాణలో రావాలంటే టోటల్ అసెంబ్లీ సీట్ల సంఖ్య 119, మరి మ్యాజిక్ ఫిగర్ 60. ఈ 60 సీట్లను బీజేపీ కొల్లగొట్టబోతుందా? ఉన్నది 8 సీట్లు, 8 కాస్త 10 రెట్లు పెరగబోతుందంటే ఒక్కసారి ఆలోచించాలి. ఏమైనా జరగవచ్చు. వెస్ట్ బెంగాల్ మనం అనుకున్నామా, వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ స్ట్రాటజీ ఏముందో తెలియదు, వాళ్ళ ప్రణాళిక ఏముందో తెలియదు కాబట్టి మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు వస్తుందంటే కొన్ని అంశాల గురించి చెప్తా. మోదీ, అమిత్ షా ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేసి ఒక స్ట్రాటజీ చేసి తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ పెడితే మేబీ రావచ్చు. వాళ్ళ దగ్గర ఇంకొక సెకండ్ ప్లాన్ కూడా ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ఆపరేషన్ ఆకర్ష్. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో అసంతృప్త నేతలు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి సీట్ రాకనో, టికెట్ రాకనో, లేదా వాళ్ళ అధిష్టానంతో వాళ్ళకున్న వర్గ సమస్యతోటో ఏదో విధంగా బయటకు వస్తారు కాబట్టి అప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది. బీజేపీ టికెట్ ఇస్తుంది కాబట్టి మేబీ వాళ్ళు వస్తే బీజేపీకి ఈజీ కావచ్చు. ఎందుకంటే ఆ నాయకులు కాంగ్రెస్ నుంచో, బీఆర్ఎస్ నుంచో వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా సుపరిచితులై ఉంటారు, ప్రజలకు చాలా దగ్గరగా మమేకమై ఉంటారు కాబట్టి బీజేపీ అక్కడ లేకున్నా కూడా ఆ నాయకులు వస్తే మేబీ ఆ నాయకుల వల్ల ప్రభావం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గువ్వల బాలరాజు, ఆయన కేసీఆర్ కు కేటీఆర్ ఎట్లనో ఆయన కూడా ఒక దత్తపుత్రులా ఉన్నాడు. ఆయన బయటకు వస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంటర్నల్ గా ఏ నడిచింది అనేది మనకు అనవసరం. బట్ ఆపరేషన్ ఆకర్ష్ మీద ఇలాంటి ప్రభావం చేసే నాయకులు బయటకు వస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పట్టొస్తుంది. గువ్వల బాలరాజు లాంటి దూకుడు గల నాయకులను బీజేపీ ఏ విధంగా అయితే ఆకర్షించిందో అలాంటి నాయకుల్ని మరో 50-60 మందిని ఆకర్షిస్తే బీఆర్ఎస్ నుండి కానీ, కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ గెలుపు ఈజీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన సమీకరణాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ వస్తుందని చెప్పడానికి ఉదాహరణలు, బీజేపీ రాదని కూడా చెప్పడానికి మన దగ్గర ఒక 2 సమీకరణలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే బీజేపీ క్షేత్రస్థాయిలో లేదు. అవ్వలకు, తాతలకు, గ్రామీణ ప్రజలకు అందరికి కూడా కమలం తెలియదు. మోదీ గారు తెలుసు, ఆయన మన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ 2029లో వరుసగా 4వసారి కూడా ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ గ్రౌండ్ లో ఎమ్మెల్యేకి మాత్రం ఈ బీఆర్ఎస్ కి ఇస్తాం, లేదా కాంగ్రెస్ కి ఇస్తాం, బీజేపీ క్యాండిడేట్ మంచోడు లేడు అనే విధంగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దాదాపుగా 50-60 కాన్స్టిట్యున్సీలో కమలం గుర్తుంది కదా, ఆ కమలం గుర్తు బీజేపీ అని కూడా తెలియదు. నార్త్ తెలంగాణలో వికసించినంత కమలం సౌత్ తెలంగాణ లేదు. పాలమూరు, నల్గొండలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే మోదీ గారు తెలుసు, కానీ ఇక్కడ రామచంద్రరావు అనే వ్యక్తి ఎవరికి తెలియదు. కనీసం బండి సంజయ్ అయినా తెలుస్తుండే. బండి సంజయ్ గారిని తీసేసి మంచి వాక్చాతుర్యం లేని వ్యక్తిని పెట్టడమే పెద్ద మైనస్. మనం కేసీఆర్ గారిని చూసినాం, రేవంత్ రెడ్డి గారిని చూసినాం. వాళ్ళ వాయిస్ తోటే వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు గుడ్డు మాట్లాడిరా, బ్యాడ్ మాట్లాడారు అనేది సెకండరీ. బట్ పబ్లిక్ లోకి వెళ్తే ఓహో పలానా పార్టీ అయినా ఈ విధంగా మాట్లాడిండు అన్నట్టుంటది. సేమ్ బండి సంజయ్ గారు కూడా అదే విధంగా పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మాట్లాడి ఒక్కసారి ఊపందుకుంది. ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి పీకేసిన తర్వాత మళ్ళీ బీజేపీ సప్పగైంది. అంటే ఇక్కడ బండి సంజయ్ మంచోడా చెడ్డోడా అనే దానికంటే కూడా ఆయన వాయిస్ ఉంది కదా, అది ప్రజల్లోకి వెళ్తుంది. అట్లా మాస్ గా మాట్లాడే ఎవరినైనా కూడా ఆ విధంగా మాస్ గా మాట్లాడే ఎవరిని అధ్యక్షులు చేసినా కూడా డెఫినెట్ గా బీజేపీ కొంచెం స్కోప్ ఉంటుంది. కానీ ఈ రామచంద్రరావు లాంటి వ్యక్తులు చాలా పరిజ్ఞానం ఉండొచ్చు, వాళ్ళకి చాలా అనుభవం ఉండొచ్చు, కానీ ఈ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మాస్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఆయన చూస్తేనే క్లాస్ లీడర్ కాబట్టి బీజేపీ ప్రెసిడెంట్ కూడా బీజేపీకి ఒక విధంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. సో 2028లో తెలంగాణలో బీజేపీ వస్తుందా రాదా, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. హలో.